హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు కొబ్బరి పాలతో వెజ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు నార్మల్ బిర్యానీ కాకుండా ఇలా కొబ్బరి పాలతో ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మంచి స్మెల్, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తానండి. నేను ఇక్కడ ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకొని ఒక 2 స్పూన్స్ గీ వేసుకోండి. అలాగే 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. హీట్ అయిన తర్వాత మనం బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. బిర్యానీ స్పైసెస్ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. బిర్యానీ స్పైసెస్ దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, స్టార్ పువ్వు, అలాగే బిర్యానీ లీఫ్ వేసుకున్నాను. సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకోండి. నేను ఇక్కడ 2 ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నానండి. అలాగే 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను ఇక్కడ రైస్ 2 గ్లాసెస్ తీసుకున్నానండి. మనం బిర్యానీ స్టార్ట్ చేసేటప్పుడే రైస్ని నానబెట్టేసుకోండి. చూడండి, ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అవ్వాలి. అప్పుడే మనకి మంచి టేస్ట్ వస్తుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత అది పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి రెండు ఎంత బాగా ఫ్రై అయితే బిర్యానీ అంత టేస్ట్ వస్తుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అంటుకుంటుంది కాబట్టి కొంచెం కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం టమాటోస్ వేసుకోవాలి. నేను ఇక్కడ 2 టమాటోల్ని ముందుగానే మిక్సీ పట్టి పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు అది యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి. టమాటోస్ని బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇంకా టమాటోస్ పేస్ట్ బాగా మగ్గే వరకు ఇలా కలుపుకుంటూ ఉండండి. చూడండి, టమాటోస్, ఆనియన్స్ ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం వెజిటబుల్స్ వేసుకోవాలి. నేను ఇక్కడ ఆలు, బీన్స్, క్యారెట్ తీసుకున్నానండి. మీకు ఇష్టమైతే ఇంకా కాలీఫ్లవరు, స్వీట్ కార్న్, మీల్ మేకర్, బటానీ ఇలా ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ సింపుల్గా 3 వెజిటబుల్స్ తీసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటే వెజిటబుల్స్ బాగా ఉడికిపోతాయండి. చూడండి, బాగా మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు దీనిలోకి కొంచెం కసూరి మేతి యాడ్ చేసుకున్నాను. కసూరి మేతి యాడ్ చేయడం వల్ల మంచి డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను. 1 స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకోండి. ఒకవేళ కొబ్బరి పాలతో కాకపోతే కర్డ్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొబ్బరి పాలతో చేస్తున్నాను కాబట్టి కర్డ్ వేయట్లేదండి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలి. వాటర్ అన్నీ వంచేసి ఓన్లీ రైస్ వేసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసులు రైస్ నానబెట్టుకున్నానండి, బాస్మతి రైస్. రైస్ మొత్తం యాడ్ చేసేసుకొని ఒకసారి రైస్కి అన్నీ పట్టేటట్టు ఒకసారి నీట్గా కలిపేసుకోండి. అలాగే కొబ్బరి పాలని ముందుగానే కొబ్బరి కట్ చేసుకొని మిక్సీ పట్టేసి వడకట్టేసుకొని కొబ్బరి పాలు రెడీ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఇలా అంతా కలిపేసుకొని ఇప్పుడు కొబ్బరి పాలు యాడ్ చేసుకున్నాము. నేను ఇక్కడ 2 గ్లాస్ రైస్ కాబట్టి 3.5 గ్లాస్ కొబ్బరి పాలు యాడ్ చేసుకున్నానండి. కొబ్బరి పాలు వేసిన తర్వాత అంతా ఒకసారి కలిపేసుకొని ఒకసారి సాల్ట్, కారం అవి చెక్ చేసుకోండి. నేను ఇక్కడ కొంచెం సాల్ట్, కొంచెం కారం యాడ్ చేసుకున్నాను. అలాగే లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లేసుకొని కుక్కర్ మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక విజిల్ పెట్టుకోండి. అలాగే హై ఫ్లేమ్లో ఒక విజిల్ పెట్టుకోండి. అలా పెట్టేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ అలాగే వదిలేయండి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసుకుందాము. చూడండి, 10 మినిట్స్ అయిపోయింది, ప్రెషర్ అంతా పోయింది. చూడండి, ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. రైస్ మాత్రం పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి. వాటర్ అట్లా ఏం ఎక్స్ట్రా కాదు. మీరు ఆల్రెడీ చేసుకుంటూ ఉంటారు కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి మీరు కూడా వాటర్. ఇప్పుడు చూడండి, నేను రైస్ కుక్కర్ని టర్న్ చేసి చూపిస్తాను. అసలు అడుగు కూడా ఏం అంటుకోదండి. చాలా నీట్గా వచ్చేస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఇలా ఈజీగా చేసి ఇచ్చేయచ్చు. చాలా ఇష్టంగా తినేస్తారు. తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో అసలు చూస్తేనే. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లైక్, షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.